కొద్దిగా టైం కేటాయించండి అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పదవి విరమణ చేసిన వ్యక్తులతో అవుట్సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారంటే లేదని చెప్పినారు అధ్యక్ష. తర్వాత దానివల్ల నిరుద్యోగం పెరుగుతుందంటే డస్ నాట్ అరైజ్ అన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు భర్తీ చేసిన ఖాళీల సంఖ్య ఎంత, ఇంకా భర్తీ చేయవలసిన ఖాళీల సంఖ్య ఎంత అంటే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, అది లేదంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు జూనియర్ కాలేజ్ కమిషనర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చినారు అధ్యక్ష. ఏమని ఇచ్చారంటే అధ్యక్ష, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ హైరింగ్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ అనే ప్రొసీడింగ్స్ ఇచ్చినారు అధ్యక్ష. దీంట్లో ఇంకొకటి కూడా ఇచ్చినారు అధ్యక్ష, అవైలబుల్ వేకెన్సీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ అవర్లీ బేసిస్ per hour 150 rupees, not exceeding 10,000 rupees per month, and submit proposals to the office of the claiming their payment from the provided by the government అని ఇచ్చిన అధ్యక్ష. అంటే గవర్నమెంట్ దీనిలో జీవో ఇవ్వకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ ఆఫీసర్స్తో ప్రొసీడింగ్స్ ఇప్పించి ఈ రకంగా కొత్తగా ఉద్యోగాలు రాకుండా రిటైర్డ్ పీపుల్ను మాత్రమే ఎంగేజ్ చేసుకోవాలని ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో అర్థమే ఉంది అధ్యక్ష. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందా, లేదంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా అధికారులు ఈ రకంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారా, దీనికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక 2 నిమిషాలు అధ్యక్ష. దీంట్లో రెండోది అధ్యక్ష, దీనివల్ల నిరుద్యోగం పెరిగిపోతుందా లేదంటే అధ్యక్ష, రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళని ఉద్యోగం చేయలేరు, వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ వాళ్ళను మాత్రమే అపాయింట్ చేసుకోవాలని ఈ నియమం పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అధ్యక్ష. దీంట్లో చాలా వరకు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా నిరాశ కలిగేటువంటి అంశం అధ్యక్ష. అందులో అధ్యక్ష రెండోది అధ్యక్ష, ఉర్దూ టీచర్ల సమస్య కూడా ఉంది అధ్యక్ష. దీంట్లో అంటే మొన్న డిఎస్సి ఇచ్చినారు అధ్యక్ష. ఉర్దూ టీచర్లకు వచ్చేసరికి అధ్యక్ష, ఉర్దూ టీచర్ల అపాయింట్మెంట్ అంటే ఉర్దూ చదువుకునే వాళ్ళు చాలా వరకు 99% కేవలం మైనార్టీస్ ఉంటారు అధ్యక్ష. దాంట్లో మొన్న డిఎస్సిలో 236 పోస్టులు ఉర్దూ పోస్టులు ఇస్తే దాంట్లో 65 పోస్టులు మాత్రమే ఈబీసీ కింద కానీ ఓసీలకు కానీ ఇచ్చినారు అధ్యక్ష. అంటే 171 పోస్టులు రిజర్వేషన్స్ కింద పోతున్నాయి అధ్యక్ష. అంటే ఈ రకంగా పోతే ఉర్దూ టీచర్లుగా నియామకం జరగకుండా అవన్నీ బ్యాక్లాగ్ పోస్టులకు పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దీంట్లో కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా దానిలను రిజర్వేషన్ లేకుండా బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఇవ్వకుంటే ఈరోజు ఉర్దూ స్కూళ్ళన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉర్దూ ఈ రకంగా పోతే రాబోయే కాలంలో ఉర్దూ లాంగ్వేజే లేకుండా మైనార్టీస్ కూడా చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మూడో ప్రశ్నకు సమాధానం చెప్తూ అది లేదని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి ఇంటికి జాబ్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్టోలో. అంటే దాదాపుగా రాష్ట్రంలో 2 కోట్ల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. 50% ఇళ్లకు జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నా దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. అంటే అమలు కాని హామీలు ఇవ్వడానికి దాంట్లో ప్రాక్టికాలిటీ ఉందా లేదనేది లేకుండా 1 కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పడంలో ఎంత మాత్రం సమంజసం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గవర్నమెంట్ అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఒక 2 నిమిషాలు ఏంటి అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో విభజనతో సంబంధం లేని ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈరోజు దాంట్లో మల్టీ జోనల్ కానీ జోనల్ పోస్టులు కానీ లేదంటే జిల్లా స్థాయి పోస్టులు కలిపితే మల్టీ జోనల్ అంటే విభజనకు సంబంధించి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ జోనల్ పోస్టులు కానీ జిల్లా స్థాయి పోస్టులు కానీ దాదాపుగా 1,27,000 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇంతవరకు ఈ 6 నెలల కాలంలో ఎన్ని పోస్టులు మీరు ఫిలప్ చేసినారంటే దాని సమస్య ఉత్పన్నం కాదని చెప్తున్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, అవసరం లేని ఉద్యోగాలు తీసేయడం కోసం జీవో నెంబర్ 3917 ఇచ్చి 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి అవసరం లేని ఉద్యోగాలు తీసేయాలనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టినారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, అవసరం లేని ఉద్యోగాలు అంటే ఏంటి అధ్యక్ష? ఇప్పటికే 20,000 మంది ఆదర్శ రైతులను తీసేశారు అధ్యక్ష. 15,000 మంది ఈ ఉపాధి అసిస్టెంట్లను తీసేశారు అధ్యక్ష, అవుట్సోర్సింగ్ లో ఉండే వాళ్ళను. అలాగే అధ్యక్ష, హౌసింగ్ లో 3,600 మందిని తీసేశారు.
అధ్యక్ష ఉద్యోగాల గురించి అడుగుతున్నాను అధ్యక్ష. తర్వాత హెల్త్లో వచ్చేసి 4,000 ఉద్యోగాలు తీసేసినారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు మామూలుగా కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ ఎకనామిక్స్ సర్వే 2213 12-13లో ఇచ్చినటువంటి వాళ్ళ స్టాటిస్టిక్స్ అధ్యక్ష 2004 నాటికి 20,11,645 ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 2000కు 20,71,642 ఉద్యోగాలు ఉంటే 2004 మార్చికి 20,11,645 ఉన్నాయి అధ్యక్ష. అంటే 2004కు 60 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయినాయి అధ్యక్ష, 60,000 ఉద్యోగాలు తగ్గిపోయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2009కి వచ్చేసరికి అవే అధ్యక్ష 20,82,800 పోయినాయి అధ్యక్ష. అంటే 2009 ఆఖరుకు 71,155 ఉద్యోగాలు పెరిగినాయి అధ్యక్ష. అధ్యక్ష ప్రైవేట్ రంగంలో 2 నిమిషాలు అధ్యక్ష, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. వాళ్ళు ఏదో చెప్తుంటారు, దానికి ఏదన్నా మంత్రి గారు సమాధానం ఇస్తే లక్షల మంది నిరుద్యోగులు వేచిస్తున్నారు అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో ప్రైవేట్ రంగంలో కూడా తీసుకుంటే అధ్యక్ష 2000 మార్చి నాటికి 5,68,000 ఉద్యోగాలుంటే 2004 మార్చి నాటికి 5,67,000 ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. అదే 2009 మార్చి నాటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయేసరికి 7,24,916 ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో కూడా 1,50,000 ఉద్యోగాలు పెరిగినాయి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వానికి నేను ఒకటే మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు అధ్యక్ష 1,000,000 ఉద్యోగాలు అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తారన్న దాంట్లో 1,000,000 ఉద్యోగాలు ఇస్తారా, ఎప్పటి లోపల ఇస్తారు? అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అధ్యక్ష. ఈరోజు ఇంకొకటి అధ్యక్ష, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఒకటి గమనించాలి అధ్యక్ష. 3 నెలలు టైం ఇచ్చి తీసేయాల్సినటువంటి ఉద్యోగాల గురించి ఈరోజు జీవో ఇచ్చినారు అధ్యక్ష. అంటే వచ్చే మార్చి ఏప్రిల్ వరకు కొత్త ఉద్యోగాలు తీసుకునే దానికి అవకాశం లేదు. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం వరకు ఒక్క ఉద్యోగం కూడా తీసుకునే ఆలోచన లేదనేటువంటిది దీంట్లో ప్రస్ఫుటమైంది అధ్యక్ష. అధ్యక్ష 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అధ్యక్ష. ఇప్పటికి 6 నెలలు జరిగిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఈ 2,000 భృతి ఎప్పటి నుంచి ఇస్తారు, కనీసం ఎంతమంది ఉండారు, కనీసం ఆ లెక్కలన్నా తీసుకునేదా లేదా ప్రభుత్వం అనేది ఒకసారి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు కమిషనర్ ఇచ్చినటువంటి అధ్యక్ష, అందుకే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష కమిషనర్ ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్స్ ని క్యాన్సిల్ చేసి రిటైర్డ్ ఉద్యోగులకే ఉద్యోగాలు అనేటువంటి విషయం కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారా లేదా? ఎందుకంటే ఆల్రెడీ రిటైర్ అయినటువంటి ఉద్యోగాలకు 30,000 రూపాయలు పింఛన్ వస్తుంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి లేకుండా వీళ్ళకి ఇస్తారా లేదా? రెండోది అధ్యక్ష, ఉర్దూ టీచర్లకు బ్యాక్లాగ్ పోస్టులు తీసేసి బ్యాక్లాగ్లను ఓపెన్ చేసి అలాగే రిజర్వేషన్ పద్ధతి లేకుండా ఉర్దూ టీచర్ల నియామకం చేసేదానికి చర్యలు తీసుకుంటారా లేదా? అలాగే అధ్యక్ష మీరు చెప్పినటువంటి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఎప్పటి నుంచి మొదలు పెడతారు? అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్కటే సెకండ్ అధ్యక్ష.